ప్రియమైన మిత్రులారా, యేసుక్రీస్తు వారిని ప్రకటించేటప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన దేవుడు, ఆయన నిజమైనటువంటి గొప్ప దేవుడండి. ఆయన దెయ్యాలు కూడా ఆయన చూసి వణుకుతాయంట. కనుక మనుషుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడే ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరండి, ఆయన తప్ప. యేసుక్రీస్తు వారే మనుషులందరి కొరకు తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టాడండి ఈ భూమి మీద. అందుకే ప్రభువువారు అంటారు, నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణించినను తిరిగి లేచును అని యేసు ప్రభువారు చెప్పారండి. కనుక ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సజీవుడైనటువంటి దేవుడు, మనందరి కొరకు ప్రాణాలు అర్పించినటువంటి దేవుడు. కనుక అందరం ఆ యేసుక్రీస్తు మార్గములు నడవాలని ఈ యొక్క అంత్యకాల దినములలో ప్రతి వారు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వాలని, ఈ లోకంలో ఆయన రాజ్యంలో చేరాలని ఆశిస్తూ అందరికీ మరి ఒక్కసారి వందనాలండి. మీ అందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడిగా అంగీకరిస్తారని ఆశిస్తూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.